హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మ్యాంగో దోశ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇది మ్యాంగో సీజన్ కదండి. ఒకసారి ఈ మ్యాంగో దోశ అనేది ట్రై చేయండి. నీట్గా డీటెయిల్డ్గా చూపించేసాము. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం, ఎలా చేయాలి ఏంటి అని. మరి ముందుగా ఇక్కడ గిన్నెలో ఒక 10 ఎండుమిరపకాయలండి. ఇవి స్పైసీగా ఉన్నాయి ఎండుమిరపకాయలు. దాంట్లో కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. కొంచెం వేసుకున్నానండి హాట్ వాటర్. నానబెట్టుకున్నాక మిక్సీ జార్ తీసుకొని ఇవి వేసేసుకోవాలండి. మిర్చి అనేవి వేసేసుకోవాలి. మిర్చితో పాటు మనం నానబెట్టుకున్న కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, కొంచెం వాటర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ దీని వరకు గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ముందుగా ఎండుమిరపకాయల వరకు మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో 3 నుంచి 4 వరకు వెల్లుల్లి కానీ వేసుకుంటున్నాము. వెల్లుల్లి గార్లిక్ ఒలిచిపెట్టుకుని వేసుకుంటున్నామండి. నెక్స్ట్ దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, మీడియం పీసెస్గా కట్ చేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం. దీంట్లోనే ఒక 2 టమోటాలు అండి, అవి కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. దీంట్లోనే కొంచెం జీలకర్ర, ఒక చిన్న సైజు చింతపండు అండి. ఆ చింతపండు, మళ్ళీ వాటర్ ఉన్నాయి కదండి, మనము మిర్చి అని నానబెట్టుకున్న వాటర్, ఆ వాటర్ అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. మనకి దోశకి కావాల్సిన కారం అనేది రెడీ అయిపోయింది. ఇది మ్యాంగోకి కారం అండి. ఈ కారం అనేది పక్కా ఉండాలి, ఎందుకంటే మనకి దోశ టేస్ట్ అనేది స్పైసీగా పుల్లగా చాలా బాగుంటుందండి. టేస్ట్ పక్కా ట్రై చేయాలండి. చూడండి, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ పచ్చడిని. నెక్స్ట్ వచ్చేసరికి ముందుగా ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మ్యాంగో కదండి. ఇప్పుడు ఇక్కడ పుల్లటి రా మ్యాంగో తీసుకున్నానండి. అది నీట్గా గ్రేట్ చేసేసుకుంటున్నాం. నీట్గా తురిమేసేసుకోవాలండి ఈ మ్యాంగోని. మీకు తురిమిన తర్వాత చూసారు కదండి, ఇలా సన్నగా అయినా ఉండొచ్చండి, కొంచెం లావుగా అయినా పీల్ చేసుకోవచ్చు నీట్గా. మనకి ఆ పీసెస్ తగులుతుంటే లైట్గా కొంచెం లావుగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి టేస్ట్ దోశ అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి దోశ బ్యాటర్ అనేది రెడీగా ఉంది కదా. దోశ బ్యాటర్ రెడీగా ఉంది, పచ్చడి రెడీగా ఉంది, మామిడికాయ తురుము రెడీగా ఉంది. మరి దోశకి ఎట్లా వేసుకోవాలి అనేది నీట్గా చూసేద్దామండి. పక్కా చూడండి. నెక్స్ట్ దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, ఆనియన్స్, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దోశ వేసేసుకుందాము. దానికోసం ముందుగా పెన్నాన్ని హీట్ చేసుకుందామండి. బాగా కాలాక దోశ అనేది వేసేసుకుందాము. వేసేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకుందామండి. వేసుకొని మనము పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని, మనం గీ వేసేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. గీ వేసాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చడి, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, మనం తురుముకున్న మ్యాంగో తురుము ఉంది కదండి, ఆ తురుము మొత్తం వేసేసుకున్నాం కదా. ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకొని మ్యాంగో తురుము అన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పచ్చడి, ఆనియన్స్, ఈ మ్యాంగో తురుము ఉంది కదండి, మొత్తం బాగా నీట్గా దోశకి స్ప్రెడ్ చేసేసుకుందామండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పిజ్జా దోశ అట్లా వేసుకుంటాం కదండి, అలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం గీ కూడా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు స్ప్రెడ్ చేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోండి. ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని, చీజ్ ఉంది కదండి, చీజ్కుంటే చీజ్ వేసుకోవచ్చు, పన్నీర్ ఉంటే పన్నీర్ వేసుకోవచ్చు అండి. ఆప్షనల్, చీజ్ అయినా ఆప్షనల్ అండి, లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా తినేసేసుకోవచ్చు. ఇలా అయినా డైరెక్ట్ బాగుంటుంది చాలా. చీజ్ ఉంటే చీజ్ వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్లేదండి. చూడండి, లైట్గా చీజ్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని, ఇప్పుడు ఆ చీజ్, ఈ మ్యాంగో తురిమి మొత్తం ఉంది కదండి, మళ్ళీ ఒకసారి నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి.
చూడండి మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా, చూస్తుంటే చాలా బాగుంది కదండి, తినాలనిపిస్తుంది కదా. పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి దోశ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కాలిపోయింది కదా, లాస్ట్లో ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా దోశ తీసేసుకోవడమే అండి. నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఇంకేముందండి, మనకి మ్యాంగో దోశ అనేది రెడీ అయిపోయింది. ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చట్నీ పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుంది అనుకోండి. చాలా బాగుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, అంత బాగుంటుందండి. ఈ మ్యాంగో సీజన్లో ఒకసారి మ్యాంగో దోశ అనేది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఓకే అండి, మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా మ్యాంగో రెసిపీస్ ఇప్పటిదాకా ఏం చేసామో అవి కూడా అప్లోడ్ చేస్తామండి, అవి కూడా చూసేయండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.